ఓకే. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చేసామంటే ఆర్డినో ఐడిఈలో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది చూసాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఆర్డినో ఐడిఈలో ఏదైనా కోడ్ రాయాలి అంటే దానికి సంబంధించి ఏమేమి యూజ్ చేయాలి, ఎలాంటి కమాండ్స్ ఉంటాయి, ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో మీకు ఆర్డినో ఐడిఈలో న్యూ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి వాయిడ్ సెటప్, ఇంకొకటి వాయిడ్ లూప్. ఈ రెండు ఫంక్షన్స్ లేకుండా ఆర్డినోలో మనం ఎలాంటి కోడ్ రాసినా అది ఎర్రర్ అని చూపిస్తుంది, ఆ కోడ్ రన్ అవ్వదు. ఓకేనా. సో వాయిడ్ సెటప్ ఎందుకు యూజ్ చేస్తాం, వాయిడ్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. వాయిడ్ సెటప్ ఏంటి అంటే దీంట్లో మనం ఎలాంటి కోడ్ రాసినా అది వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంట్లో వన్ టైం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. లూప్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. మనం ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ చేసామనుకోండి, సో ఆ ప్రాజెక్ట్లో కోడ్ అనేది వాయిడ్ సెటప్లో ముందు రన్ అవుతుంది, రన్ అయ్యి వాయిడ్ లూప్లోకి వస్తుంది. సో వాయిడ్ లూప్లోకి వచ్చిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్కి పవర్ ఆపే వరకు కూడా వాయిడ్ లూప్లోని కోడే రన్ అవుతుంది. ఒకవేళ మనం పవర్ ఆపి మళ్ళీ పవర్ ఆన్ చేసామనుకోండి, అప్పుడు స్టార్టింగ్ నుంచి కోడ్ రావాలి కాబట్టి స్టార్టింగ్ వాయిడ్ సెటప్ ఉంటుంది. వాయిడ్ సెటప్లో కమాండ్స్ అనేవి రన్ అయిన తర్వాతే వాయిడ్ లూప్లోకి వస్తుంది. ఓకేనా. వాయిడ్ సెటప్లో ఏం రాసినా వన్ టైమే రన్ అవుతాయి, వన్ టైం రన్ అయ్యి కిందకు వచ్చేస్తాయి. సో కింద వాయిడ్ లూప్ ఉంటుంది, వాయిడ్ లూప్లో మనం రాసింది కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. ఓకేనా. ఇవి కాకుండా ఇవి రెండు ఫంక్షన్స్, ఇవి కాకుండా మనం అసలు కమాండ్స్ ఎలా రాయాలి, మెయిన్ కమాండ్స్ ఏముంటాయి అనేది చూద్దాం. సో మనకి మెయిన్ కమాండ్స్ ఏంటి అంటే ఒక 4 కమాండ్స్ ఉంటాయి, జస్ట్ 4 to 5 ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో చూడండి. సో ఫస్ట్ కమాండ్ పిన్ మోడ్. పిన్ మోడ్ అంటే మనకి ఆర్డినోలో మెయిన్గా కొన్ని పిన్స్ ఉంటాయి. ఒకసారి మనం ఆర్డినో ఇమేజ్ చూద్దాం. ఆర్డినో ఇమేజ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో చూడండి, ఇది ఆర్డినో యూనో బోర్డు. సో ఈ ఆర్డినో యూనో బోర్డులో మనకి ఇటువైపు 0 నుంచి 13 వరకు పిన్స్ ఉన్నాయి, అండ్ ఇటువైపు A0 నుంచి A5 వరకు పిన్స్ ఉన్నాయి. ఇక్కడ 0 నుంచి 13 వరకు ఉన్న పిన్స్ని డిజిటల్ పిన్స్ అంటాము, అండ్ A0 నుంచి A5 వరకు ఉన్న పిన్స్ని అనలాగ్ పిన్స్ అంటాము. ఓకే కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా. సో పిన్ నెంబర్స్ అనేవి ఇట్లా మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడికి రండి. సో పిన్ మోడ్, మనకి డిజిటల్ పిన్స్ ఉన్నాయి, అనలాగ్ పిన్స్ ఉన్నాయి. మీరు ఆ పిన్స్ని ఇన్పుట్ గాను యూజ్ చేయొచ్చు, అవుట్పుట్ గాను యూజ్ చేయొచ్చు. అంటే డేటాని బయట నుంచి లోపలికి తీసుకోవచ్చు, లేదా మైక్రో కంట్రోలర్ నుంచి డేటాని బయటికి పంపించవచ్చు. సో ఎలా యూజ్ చేస్తున్నామని చెప్పేది ఈ పిన్ మోడ్ కమాండ్. సో పిన్ మోడ్, పిన్ నెంబర్, మీరు ఏదైతే పిన్ నెంబర్కి డివైస్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్టర్నల్ డివైస్ని, ఆ పిన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు కనెక్ట్ చేసింది ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో పిన్ నెంబర్ కమా ఐదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. సో దానికోసం పిన్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి డిజిటల్ పిన్స్ ఉన్నాయి, అనలాగ్ పిన్స్ ఉన్నాయి. సో ఒకవేళ డిజిటల్ పిన్కి యూజ్ చేస్తే డిజిటల్ రైట్, అంటే ఏదైనా డేటాని బయటికి పంపించాలి. సపోజ్ మైక్రో కంట్రోలర్కి ఒక లైట్ ఏదైనా కనెక్ట్ చేస్తారనుకోండి, లైట్ వెలగాలి అంటే మైక్రో కంట్రోలరే డేటా ఇవ్వాలి దానికి లైట్ వెలగడానికి. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే కమాండ్ డిజిటల్ రైట్. సో ఆ లైట్ని ఎక్కడ కనెక్ట్ చేసాము అనేది పిన్ నెంబర్ చెప్పాలి. డిజిటల్ రైట్ పిన్ నెంబర్ కామా, లైట్ వెలగాలి అన్నా ఆరాలి అన్నా మైక్రో కంట్రోలరే కమాండ్తో కంట్రోల్ చేయాలి. సో హై ఆర్ లో. సో డిజిటల్ రైట్ పిన్ నెంబర్ కామా హై ఆర్ లో. ఓకేనా. ఒకవేళ ఎనలాగ్ పిన్కి కనెక్ట్ చేసాం అనుకోండి, ఎనలాగ్ రైట్, సేమ్ ఎనలాగ్ అయినా సరే పిన్కే కనెక్ట్ చేస్తాం, పిన్ నెంబర్ కమా ఎనలాగ్ వాల్యూ. అంటే ఇక్కడ హై అంటే 1 అని, లో అంటే 0 అని డిజిటల్లో అనుకున్నాం. ఎనలాగ్కి కూడా అలానే కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటి, అవి ఎలా వస్తాయి అనేది మీకు ఎనలాగ్కి సంబంధించి క్లాస్ చెప్పే టైంలో చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ ఈ డిజిటల్ రైట్, ఎనలాగ్ రైట్ రెండు కూడా అవుట్పుట్స్కి యూజ్ చేస్తాం. సో ఒకటి డిజిటల్ అవుట్పుట్ అవుతుంది, ఎనలాగ్ అవుట్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ బయట నుంచి డేటాని మైక్రో కంట్రోలర్కి తీసుకోవాలి అంటే డిజిటల్ రీడ్. సో డిజిటల్ రీడ్లో బయట ఏదైతే సెన్సార్ కానీ స్విచ్ కానీ ఏదైనా కనెక్ట్ అయి ఉంటే అది మైక్రో కంట్రోలర్కి డేటా ఇవ్వాలి. సో డేటా అనేది పిన్ నెంబర్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది, హై తీసుకుంటుందా, లో తీసుకుంటుందా, వాల్యూ తీసుకుంటుందా, ఏం మీకు తెలియదు, జస్ట్ తీసుకుంటుంది అంతే. సో ఎవరు తీసుకుంటారు అంటే ఆ పిన్ నెంబర్, ఆ పిన్ ద్వారానే కదా కనెక్ట్ అయింది. సో డిజిటల్ రీడ్ పిన్ నెంబర్, ఈ పిన్కి
ఇన్పుట్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది అని మనం చెప్తున్నాం అంతే. ఆ తర్వాత ఎలాంటి డేటా వస్తుంది, ఎక్కడ వస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది మనం కోడ్లో రాసుకోవాలి. సో ఈ కమాండ్ అయితే మెయిన్. డిజిటల్ రీడ్ పిన్ నెంబర్, ఆ పర్టికులర్ పిన్కి సెన్సార్ అయితే కనెక్ట్ అయి ఉంది అంతే. సేమ్ వే అనలాగ్ రీడ్ పిన్ నెంబర్, ఒకవేళ డిజిటల్ సెన్సార్ అయితే డిజిటల్ పిన్కి కనెక్ట్ చేసుకుంటాం, అనలాగ్ సెన్సార్ అయితే అనలాగ్ పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. ఏ పిన్కి కనెక్ట్ చేసాం అనేది నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా. ఇది నెక్స్ట్ డిలే. సో డిలే అంటే ఏం లేదు, ఒక చిన్న టైం గ్యాప్. మీకు వరుసగా 100 కమాండ్స్ ఇచ్చారనుకోండి, 10 కమాండ్స్ తర్వాత డిలే అని ఒక కమాండ్ రాశారు. 10 కమాండ్స్ ఆగిన తర్వాత డిలేలో 5 సెకండ్స్ ఇచ్చారనుకోండి, 5 సెకండ్స్ మైక్రో కంట్రోలర్ ఏ పని చేయకుండా అట్లా స్టేబుల్గా ఉంటుంది. 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ 11th కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో అట్లా ఆ గ్యాప్ ఇవ్వడం కోసం డిలే అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇవి మనకి మెయిన్ కమాండ్స్. వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ అనే 2 ఫంక్షన్స్ కన్ఫామ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ పిన్ మోడ్, అంటే ఇన్పుట్గా యూజ్ చేస్తున్నామో అవుట్పుట్గా యూజ్ చేస్తున్నామో అని చెప్పడానికి యూజ్ చేసే కమాండ్. డిజిటల్ రైట్ ఆర్ అనలాగ్ రైట్, ఏదైనా అవుట్పుట్ డివైస్ కనెక్ట్ అయి ఉంటే దానికి డేటాని పంపించడానికి ఏ పిన్ ద్వారా పంపిస్తున్నామని చెప్పే కమాండ్స్. డిజిటల్ రీడ్ ఆర్ అనలాగ్ రీడ్, ఏదైనా సెన్సార్ నుంచి డేటా తీసుకోవాలి అంటే అది డిజిటల్ సెన్సారా అనలాగ్ సెన్సారా, అది ఏ పిన్కి కనెక్ట్ చేసామని చెప్పడానికి యూజ్ చేసే కమాండ్స్. డిలే అంటే గ్యాప్ ఇవ్వడం కోసం మనం యూజ్ చేసేది. సో మెయిన్గా ఈ కమాండ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఈ కమాండ్స్తోనే మనం కోడ్స్ అన్ని రాస్తాం. ఈ కమాండ్స్ లేకుండా మనకి ఆర్డినోలో ఎట్లాంటి కోడ్ ఉండదు, కన్ఫామ్గా ఏదో ఒక కమాండ్ ఉంటుంది. ఓకేనా.